హాయ్ అండి, వెల్కమ్ టు మా అమ్మాయి గారి వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతో గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు తినే గారెలు కాకుండా ఆలుతో ఇలా గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా దానికోసం మీడియం సైజులో ఉండే బంగాళదుంపలను తీసుకొని ఉడికించి తొక్క తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 5-6 పచ్చిమిర్చి, మీడియంగా కట్ చేసి పెట్టిన ఒక ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, అరకప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏ పిండినైనా వేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకున్నాక మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వడపిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేళ్ళకు ఆయిల్ని అప్లై చేస్తూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్లా చేసుకున్నాక ఒకసారి ప్రెస్ చేసి బొటన వేలుతో హోల్ని పెట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలి భాగంలో బాగా కుక్ అవుతుంది. ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఆలూతో ఒకసారి గారెలు ట్రై చేసి బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంగా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి.